తెలంగాణలో ఫామ్ హౌస్ల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఫామ్ హౌస్ల సెంట్రిక్ గా సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆ పార్టీ తిప్పుకొడుతోంది. సీఎం ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసురుతోంది బీఆర్ఎస్. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చెయ్యాలా వద్దా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెద్దలు రెచ్చగొట్టి ఫామ్ హౌస్లలో సేద తీరుతారని, చివరకు జైలుకెళ్లి బలయ్యేది పాలమూరు బిడ్డలేనని చెప్పారు రేవంత్ రెడ్డి. పాలమూరు బిడ్డే సీఎంగా ఉండి కూడా జిల్లాను అభివృద్ధి చెయ్యకపోతే తనను చరిత్ర క్షమించదన్నారు రేవంత్ రెడ్డి. ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20-25 వేల మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తే 1300 ఎకరాలు కూడా భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులలో ఇరికిచ్చారు. ఒక్క కేసీఆర్కే గజ్వల్ల 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కరికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చేయండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేల్ ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ ఫామ్ హౌస్ విషయంలో సవాల్ విసిరారు ప్రశాంత్ రెడ్డి. సీఎం నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ గారికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ అని చెప్పన్న మాట మాట్లాడి, నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నేను వస్తా, నువ్వు రా, కొలువు. ఒకవేళ కేసీఆర్ గారిది 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నేను అక్కడనే నా రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి. ఒకవేళ 1000 ఎకరాలు లేకపోతే నీ రాజీనామాని అడిగాను. నువ్వు ఎట్లా నాకు పోయేటోడివే, నువ్వు తొందరలోనే నువ్వు పోయేటోడివే, వెనకాల రెడీ అవుతున్నది నీకు, మీ హైకమాండే రెడీ చేస్తున్నారు వెనకాల. రాజీనామా అడగను నేను నిన్ను, కానీ నేను తప్పు చెప్పినా అని ముక్కు నేలకు రాకి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తాను. ప్రశాంత్ రెడ్డి చేసిన సవాల్పై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి రీకౌంటర్ ఇస్తారో చూడాలి మరి.